అంటే మీరు చెప్పేది ఏంటంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఓటర్లలో వస్తుంది. నేను అట్లా అనటం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలని కాదు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు కొన్ని ఉంటాయి. ఆ రాష్ట్రాలకి ఉండేటువంటి ప్రాధాన్యతని దేశం కేంద్రంలో ఎవరు ప్రధాని ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా దేశం మొత్తంలో వచ్చేటువంటి రెవెన్యూ కదా, అక్కడ ప్రతి రాష్ట్రానికి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ రాను రాను ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ ఆ నిధులు తిప్పుకోవటం, వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకు కేటాయించడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ డబ్బు మొత్తం కూడా ఈ రైల్వే రంగం కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినటువంటి రాష్ట్రాలకు ప్రాంతాలకు కేటాయించుకొని ఆ రకంగా ఖర్చు చేయటం అనేది. మీరు చెప్పేది డివిజనల్ పూల్లో ప్రకారం ఆయా రాష్ట్రాలకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు. అది కూడా ఒక కారణం. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిందంటారా? వచ్చిన తర్వాత కూడా అది ఏదో మొక్కుబడిగా చేస్తూ ఉన్నారు తప్ప అది కూడా చిత్తశుద్ధిగా నిధులు సక్రమంగా ఇవ్వటం లేదు. ఆ ఇచ్చేవి కూడా విడతల వారిగా ఇవ్వటం, తర్వాత ఏంటంటే కొన్ని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆ రాష్ట్రాలకు ఉండేటువంటి ఆర్థిక వనరులు ఆ పరిమితుల్లో ఆ రాష్ట్రాలని అభివృద్ధి చేసేటువంటి దశలో ఏంటంటే ప్రజలు ఆశించినటువంటి ప్రకారంగా కొంత జరగట్లేనటువంటి దాంతో ఇంకా ఏదన్నా జరుగుద్దేమనేటువంటి ఒక కొంతకాలం, ఇప్పుడు 35 ఏళ్ళు బెంగాల్లో మేము పరిపాలన చేశాము, 25 సంవత్సరాలు త్రిపురలో చేశాము. ఎక్కువ కాలం ఆ రకంగా మాకు అధికారం ఒప్పజెప్పి చూశారు ప్రజలు. ఇంకా ఏదన్నా కొత్త మార్పు అనేటువంటిది ఉంటే ఏమన్నా వస్తుందేమనేటువంటి ఆశలు. కానీ కొంతకాలంలో ఆ ఆశలు అనేటువంటి నిరాశలు అయితే ముఖ్యంగా నందిగ్రాము ఇటువంటి సంఘటనల వల్ల అక్కడ సిపిఎం దెబ్బతిందంటారా వెస్ట్ బెంగాల్లో? నందిగాంలో కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, పారిశ్రామికంగా అభివృద్ధి కావటం లేదు బెంగాల్. పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం కొరకే అప్పుడు ఉన్నటువంటి బుద్ధదేవ్ సర్కార్ ఏందనంటే కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి ఈ భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ ఈయనంత నష్టపరిహారం ఆ యొక్క రైతులకు ఇవ్వటానికి ఆ ప్రభుత్వం కూడా పూనుకుంది. కానీ దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా తీసుకొని ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కొరకు అక్కడ రైతుల్ని వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేసి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. తర్వాత దాంతో మాకు చెడ్డ పేరు కూడా రావటం జరిగింది. కానీ అక్కడ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో రైతులకు న్యాయమైనటువంటి పరిహారం ఇస్తూ ఆ రకంగా పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కావాలని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న రైతులు ప్రజలు సరిగ్గా దాన్ని గమనించలేదు. మేము చేపట్టేటువంటి కార్యక్రమం సరిగ్గా అర్థం చేసుకోలేదు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం బదనామైంది, కొంత నష్టపోవడం అనేది కూడా జరిగింది. కానీ ఏంటంటే అక్కడ కానీ ఇప్పుడు అంటే ఈ త్రిపుర ఎన్నికల తర్వాత అంటే సిపిఎం ఒక పర్స్పెక్టివ్లో అంటే జాతీయ రాజకీయాలు సిపిఎం రోల్ ఏమైనా మారే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రోల్ అంటే గతంలో 50 సంవత్సరాల పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడ థర్డ్ ఫ్రంట్ వచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఎవరు వచ్చినా కూడా ఈ 70 సంవత్సరాల కాలంలో ఈయన దిగి ఆయనెక్క, ఆయన దిగి ఈయనెక్క, పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా ప్రధానమంత్రులు మారినా కూడా వాళ్ళ విధానాలు ఏం మారుతూ ఉన్నాయి? కాదు విధానాలు